జన్మించిన తరగతిలోనే ఆయన విడిపించుకు తీరడానికి జన్మించినవాడు. అలాగా ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి అనేక మందికి రోగములో నుంచి విడుదలనిచ్చి తీరారు, పాపముల నుంచి విడుదలిచ్చి తీరారు, అనేక శారీరక స్థితిగతుల్లో నుంచి, మానసిక స్థితిగతుల్లో నుంచి, ఆర్థిక స్థితిగతుల్లో నుంచి యేసయ్య వారిని విడిపించుకు తీరారు. అలాగైతే ఆ యేసయ్య మీకు కూడా స్వాతంత్ర్యాన్ని ఇచ్చుకోగలిగి తీరినవాడు. హల్లెలూయా. మంచిది. మార్పులు పుట్టి గ్రామ పెద్దలకు, ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవం, ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ గ్రామానికి అందిస్తూ ఉండగా మీరు వినాలని గ్రామస్తులను కోరుకోవాలి. కారణం ఏమనగా వారు సత్యం తెలిసింది కాబట్టి వారికి స్వాతంత్రం దొరికింది, మనకు దొరికింది. ఇప్పుడు కూడా కొందరికి కూడా సత్యం ఏంటంటే తెలియదు, సత్యం ఎక్కడ వెతకలేదు. ఎందుకంటే అసత్యము లోకమును సంచరించింది కాబట్టి సత్యమునికి ఏమైనా స్థానం లేదు. సత్యం ఎప్పుడేమైనా సిలువ వేయబడుతున్నారు, అసత్యము సింహాసనములు కూర్చబడుతున్నారు. ప్రియులారా, సత్యములకు తిరిగి రండి, సత్యములు వెతకండి. యేసు చెప్పని నేనే సత్యము. యేసయ్య చెప్పినది ఏమనగంటే, నేనంటే సత్యము, నా దగ్గరకు వచ్చిన వాడు అన్ని ఎరిగి ఉండినట్టుగా దేవుడు తెలియపరిచాడు. మన దేశములకి స్వాధీనం కలిగింది కానీ మనుషునికి కూడా ఇప్పుడు స్వాధీనత కలగలేదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కూడా పాపములకి వారసులుగా, పాపములకి బంధనంతో, పాపములు కట్టుబాట్లు తిరుగుతుంది. కాబట్టి మానవులందరూ కూడా పాపమనే బానిసత్వంలో ఉన్నారు. ఈ పాప బానిసత్వం నుంచి విమోచించడానికి, విడిపించడానికి ఏ ఒక్కరి యొక్క చేత కావటం లేదు. ప్రధానులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, అధిపతులు కానీ ఎవ్వరూ కూడా మనిషికి పాపము నుండి స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి ఎలాంటి అవకాశాలు ఈరోజు లేవు. మనుషులు చాలా రకాలైనటువంటి ప్రయాసాలు పడుతూ ప్రయత్నాలు చేస్తున్నారు పాప క్షమాపణ కొరకు, కానీ ఆ పాప క్షమాపణ కలగడం లేదు. అందు నిమిత్తమై దేవాది దేవుడే మానవ రూపాన్న 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు యొక్క రూపములో ఈ భూలోకానికి మానవుడిగా జన్మించి మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని, రక్తాన్ని చిందించి ప్రజలకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. మరి దేవుడు స్వయంగా మన కొరకు మరి గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పాప బంధకం నుంచి, ఆ పాపం నుంచి మరి విడిపించబడాలంటే దానికి దేవుడు మరి స్వయంగా ఈ లోకానికి మరి వచ్చి గొప్ప ఆ కార్యాన్ని చేయాలి. అది ఎవరు చేశారు అన్నది మనము గ్రహించే వారిగా ఉండాలి. మనం పాపము నుంచి, పాప బంధకం నుంచి విడిపించబడలేము. కాబట్టి దేవుడే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు రూపములో ఈ లోకానికి మనుష్యుడిగా దిగి వచ్చాడు.
నిజమే 79 స్వాతంత్ర దినం. అంతే, ఇది లోకపరంగా వచ్చినటువంటి దినం. హల్లెలూయా. కానీ స్వాతంత్రము మనిషికి ఇచ్చేది క్రీస్తు పూర్వము. ఇప్పుడు క్రీస్తు పూర్వం నుండే స్వతంత్రం అనేది హక్కు ప్రతి మనిషికి ఉంది. ప్రతి మనిషికి కూడా దేవుడు ఇచ్చినటువంటి హక్కు అది. అయితే ఈ లోకపరమైనటువంటిది ఈ స్వతంత్రము, ఆ పరలోక సంబంధమైనది ఆ స్వతంత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది, పాలరాటి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాటి పైన నువ్వు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందరం పైన కూర్చున్న దేశానికి మా దేశము మా హక్కు, ఇది మా దేశము, ఇది మాది అని ఆ రోజు మన పెద్దలందరూ మరి వారితో పోరాడి అనేక విధాలుగా అనేక రీతుల్లో పోరాడి మన దేశాన్ని, మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఈ స్వాతంత్రాన్ని మనం ఏలుకుంటూ మన దేశాన్ని మనము చక్కగా మన అధికారులు, మన పెద్దలు మరి చక్కగా మన దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కనుక వారిని తరిమిగొట్టాం, ఆ తెల్లోల్ని, ఆ దొరల్ని మనం తరిమిగొట్టాం. మరి మన దేశం మీద ఉన్న పెద్దరికాన్ని, పెత్తందారితనాన్ని దూరపరిచి స్వాతంత్రము మన పెద్దలు పోరాడి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. కనుక మనకైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఈరోజు మన మనసుకైతే స్వాతంత్రం రాలేదు. స్వాతంత్ర్యాన్ని మీరు ఇవ్వగలరు అన్నటువంటి నాయన నీ లేఖన ఆధారాన్ని బట్టి ప్రజలకు ఈ వెలుగు సందేశాన్ని అనేకులు విమోచించబడడానికి, విడుదల పొందడానికి నీవే ఈ గ్రామం పట్టినటువంటి నీ సేవకులని, నీ బిడ్డలను నీ ఆత్మతో నాయన నింపి ప్రయాస వ్యక్తం కాకుండా ప్రజలను అనుగ్రహిస్తారని మధురైన యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.